అందరికీ నమస్కారం. అమ్మమ్మ ఇల్లు ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. బయట చూస్తే గారెల్లానే ఉన్నాయి, కానీ ఒక్కసారి కొరికి చూస్తే లోపల దొరికే ఈ మొక్కజొన్న రుచి మాత్రం అస్సలు ఊహించలేరు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే ఇంట్లోనే ఎంతో క్రిస్పీగా రుచిగా మొక్కజొన్న గారెలు ఎలా చేసుకోవాలో ఈ రోజు చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. గారెలు క్రిస్పీగా ఎలా రావాలో లాస్ట్ లో చిన్న టిప్ చెప్తాను, కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరెందుకు ఆలస్యం, వచ్చేయండి మొక్కజొన్న గారెలు ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపించేస్తా. వీటి కోసం లేత మొక్కజొన్నలు నేను ఒక 1/2 kg తీసుకున్నా. వీటిని మిక్సీ జార్ లో వేసుకొని మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం గరుగ్గా ఉండేలాగానే బరకగా ఉండేలాగానే గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం బరకగా పట్టుకోవాలి. ఇలా పిండి మొత్తం పట్టుకున్నాక కొన్ని గింజలు ఇలా ఉంచేసుకొని వాటిని ఇందులో వేసుకుందాం. ఇవి ఫ్రై అయినప్పుడు కొంచెం క్రిస్పీగా కూడా వస్తాయి. సో పిండి పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మసాలా కోసం అదే మిక్సీ జార్ లో చిన్న సైజు అల్లం ముక్కను కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతో పాటు ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇలా తుంపేసుకొని వేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దీనిని కూడా మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం బరగ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మసాలా ముద్ద చేసుకుని దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి. మొక్కజొన్న పిండిలో కొంచెం ఘాటు తినే వాళ్ళు ఇంకొన్ని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. నేను మీడియంగా ఘాటు తింటా కాబట్టి కొంచెం తక్కువే వేసాను. దాంతో పాటు ఇందులోనే ఇంకొక 1/2 స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, వీటితో పాటు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు. కావాలంటే ఈ ఉల్లిపాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని కూడా అల్లంతో పాటు గ్రైండ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా వేసుకుంటే మనకి నోటికి రుచి తగులుతుంది అని నాకు నచ్చుతుంది ఇలాగా, అందుకని నేను ఇలా సన్నగా తురుముకొని వేసుకుంటా. సో ఈ మొత్తం మంచిగా అన్ని కలిసే వరకు కలుపుకోవాలి. పిండి మరీ లూజ్ ఉండొద్దు, మరీ టైట్ ఉండొద్దు. మరీ లూజ్ ఉండటం వల్ల నూనెలో వేసిన వెంటనే నూనె ఎక్కువ పీల్చిద్ది, దాంతో పాటు క్రిస్పీగా రావన్నమాట. మనకి మీడియంగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మనకి అప్ప వేయడానికి. ఇంతకంటే లూజ్ ఉంటే నూనె ఎక్కువ పీల్చేస్తుంది అప్ప. చేస్తే ఇలా ముద్దలాగా రావాలి, గారేసుకోవడానికి ఇలా మంచిగా వచ్చేస్తుంది. సో మొత్తం పిండి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకోవాలి. సో స్టవ్ మీద ఆయిల్ పెట్టేసాం కదా, ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం గారెలు వేసుకోవడానికి ఒక ఆకు లాంటిది కానీ కవర్ కానీ క్లాత్ కానీ పెట్టేసుకోవాలి. దాంతోపాటు ఒక కప్లో వాటర్ కూడా పెట్టేసుకుంటే మనకి పిండి అనేది అప్ప వేయడానికి మంచిగా వస్తుంది అనమాట. ఆయిల్ లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలి, లేకపోతే గారెలు మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. ఈ పచ్చిగా తినడం వల్ల కడుపు నొప్పి కూడా ఎక్కువ వస్తుంది పిల్లలకి, కానీ ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా కుక్ అయితే ఇది మంచి స్నాక్ అవుతుంది. చూసారు కదా, లైట్ హీట్ అయింది. ఇలా చేయి పెట్టినప్పుడు మనకి సెగ తగిలిందంటే హీట్ అయినట్లు. సో మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని చెయ్యిని ఒకసారి నీళ్ళల్లో ఇలా తడుపుకొని ఇలా గారెకి కావాల్సింది చిన్న ముద్దలాగా పెట్టుకోవాలి. ఇలా ముద్దలా చేసుకున్నాక ఆకు కానీ కవర్ కానీ తీసుకుంటాం కదా, దాని మీద పెట్టుకొని ఇలా గారె షేప్లో పెట్టుకోవాలి. గారెకి మధ్యలో ఇలా చిల్లు పెట్టుకుంటే సమానంగా కాలిద్ది. దానిని ఇలా చేతిలోకి తీసుకొని మరీ పల్చగా చేసుకోవద్దు, గారె విరిగిపోతుంది. సో ఇలా సరిపోతుంది. గారె దానంతటా అది పైకి వచ్చే వరకు మనం గంట పెట్టి కదిలియకూడదండి, లేకపోతే విరిగిపోతాయి. మంచిగా వాటంతటా అవే పైకి లేస్తాయి. అప్పుడు కదిలించుకొని ఇంకొక సైడ్ కూడా తిప్పుకుంటే సమానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే క్రిస్పీ స్నాక్స్ రెడీ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి ఇలా వచ్చే వరకు కాల్చుకుంటే మనకి మంచి క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాల్చుకోవాలి ఈ గారెల్ని, అప్పుడే మంచిగా వస్తాయి, లేకపోతే మాడిపోతాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఇలా ఆకుతో కవర్తో కాకుండా మీలో ఎంతమందికి వచ్చి ఇలా చేతితో గారెలు చేసి వేయటం, అలా వచ్చిన వాళ్ళు ఒకసారి లైక్ వేసుకోండి వీడియో కోసం.
మన మొక్కజొన్న గారెలు ఇప్పుడు సూపర్ క్రిస్పీగా రెడీ అయిపోయాయి. ఒక్కసారి బ్రేక్ చేసి చూస్తే బయట క్రిస్పీ లేయర్, లోపల చాలా సాఫ్ట్ మొక్కజొన్న టెక్స్చర్ ఉంది కదా. తింటున్నప్పుడు ఆ మొక్కజొన్న టేస్ట్ కానీ మసాలా రుచి అన్నీ కలిసి చాలా డెలిషియస్గా ఉంటాయండి. వీటిని వేడి వేడిగా కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకైతే వీటన్నిటికంటే వీటిని టీలో నంచుకొని తింటే ఇంకా బాగుంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలాగా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇలాంటి మన తెలుగింటి వంటలు, అమ్మమ్మ కాలం నాటి రుచులు ఇంకా ఎన్నో మీతో పంచుకోవడానికి అమ్మమ్మ ఇల్లుతో ఇలానే ఉండండి. అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.